హలో ప్రేక్షకులారా, వెల్కమ్ బ్యాక్ టు టీజీ మోనిష్ వరల్డ్. ఈ రోజు మనం బలభద్రపురంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈ బలభద్రపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈస్ట్ గోదావరి డిస్టిక్ బిక్కవోలు మండలంలో ఉంది. చుట్టుపక్కల గ్రామాల వారు ప్రతి శనివారం ఇలా కాలినడకలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ టెంపుల్ కాకినాడ నుండి 36 కిలోమీటర్ల దూరంలో, అలాగే రాజమండ్రి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడండి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. టెంపుల్ అయితే ఫ్రంట్ నుంచి ఇలా ఉంది. పార్కింగ్ కూడా ఇక్కడే ఉంది చూడండి. టెంపుల్ కి ఎదురుగా అంటే దేవాలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారు దర్శనం ఇస్తారు. కొంతమంది భక్తులు ఈ ఆంజనేయ స్వామి వారిని క్షేత్రపాలకులుగా నమ్ముతారు. టెంపుల్ కి రైట్ సైడ్ లో పూజ సామాగ్రి ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక టెంపుల్ లోకి వెళ్దాం రండి. టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే గజేంద్ర మోక్ష ద్వారం కనిపిస్తుంది, అలాగే శ్రీవారి పాదాలు. అటు సైడ్ ఏమో ఇలా ఖాళీగా ఉంది, మళ్ళీ వెనకాలేమో అక్కడ హోమాలు చేయిస్తారు కదండి, అవన్నీ ఉన్నాయి. కాళ్ళు కడుక్కొని ప్రదేశం పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం కూడా ఉంటుందండి. అవి పూర్తి చేసుకున్న తర్వాత టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరే మనకు బొట్టు పెడతారండి. మన చిన్న భవాని గజేంద్ర మోక్ష ద్వారం నుండి ఎలా బయటకు వచ్చారో చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ గజేంద్ర మోక్ష ద్వారం నుండి బయటకు వస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా గజేంద్ర మోక్ష ద్వారంగా వెళ్ళవలను అని రాసి ఉంది. బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు ట్రై చేయండి, ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. తరువాత ప్రతి ఒక్కరు కూడా ముందుగా వరాహస్వామి వారి దర్శనం చేసుకుని ఆ తరువాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి. చూడండి వరాహస్వామి వారి ఆలయం. స్వామివారు ఎలా ఉన్నారో చూడండి. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం రండి. స్వామివారు 1వ అంతస్తులో అందరికీ దర్శనం ఇస్తారు. టెంపుల్ గ్రౌండ్ ఫ్లోర్ లో కన్నా పై ఫ్లోర్ లో చాలా బాగుంది. ఈ ధ్వజస్తంభం చూడండి, సుమారు 55 అడుగులు ఎత్తుంటుంది ఇది. ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించి ఇట స్నానము. ఏంటండి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. ఎన్నిసార్లు తిరగచ్చు? 7 సార్లు తిరగొచ్చండి, 3 సార్లు తిరగచ్చు, ఒకసారి తిరగచ్చు. ఎంతండి? రౌండ్ కి 10 రూపాయలు, వెండి అయితే 20 రూపాయలు. వెండి అయితే 20 రూపాయలు అండి. వెండి కూడా ఉన్నాయండి? ఉన్నాయండి, అంగ పెట్టి తిరుగుతున్నారు. సరే. ఇతడి అయితే 10 రూపాయలు. ఇతడి అయితే 10 రూపాయలు అండి. ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించి. ఆ వెండి పాదాలతో ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనానికి వెళ్దాం రండి. టెంపుల్ వెనకాల చెరువు ఉంది, అక్కడ గుడి ఉంది చూడండి. ఆవిడ లక్ష్మీదేవి అమ్మవారు, ఈ ఊరికి గ్రామ దేవత అంట ఆవిడ. అక్కడ కూడా వెళ్దాము. ప్రదక్షిణ చేసేసి
మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చేసాము. మన ఎదురుగా కనిపిస్తుంది కదండి, అదే గర్భగుడి. టెంపుల్ లోపల ఎంత అద్భుతంగా ఉందో చూడండి. జనం కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. అలాగే ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఖచ్చితంగా వచ్చి చూడండి. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామండి. ఇక్కడే మనకు తీర్థం ఇస్తారండి పంతులు గారు. గర్భగుడికి రైట్ సైడ్ శ్రీదేవి అమ్మవారు ఉంటారు. అలాగే లెఫ్ట్ సైడ్ లో భూదేవి అమ్మవారు ఉంటారు. ఇది గుడి వెనక భాగం అండి. వెనక భాగం కూడా చాలా బాగానే ఉంది. ఒకసారి వచ్చి చూడండి. స్వామివారికి అభిషేకం చేసి సైడ్ నుంచి వస్తాయి గైస్. ఇది గుడి వెనక భాగం. వెనకాల నుంచి ప్రదక్షిణం చేసేటప్పుడే మనకి అక్కడ చెరువు కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంది. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి. ఇది ఉయ్యాలండి. గుడిలోకి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ లో ఉంటది. శ్రీ లక్ష్మీ వల్లభారంభా విఘ్నామ నిమజ్జమా అస్మదాచార్యపర్యందాం వందే గురుపరంపరాం. దేవరాజ దయాపాత్రం ధీభక్యాది గణార్ణవం మృగ్వాదిమల బ్రహ్మాణ్యం వందే శ్రీ విఘ్నోమనం శ్రీపద్విఘ్నశకరవే నమః. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, బిక్కవోలు మండలం, బలభద్రపుర గ్రామం. ఇక్కడ స్వామివారు వెలిసి పుష్కర కాలం 12 సంవత్సరాలు అయింది. ఇక్కడ స్వామివారు ఒక భక్తుని కల్లో కనబడి ఇక్కడ దేవాలయం కట్టమని, ఇక్కడ స్థలం ఉంది, ఆ స్థలంలో దేవాలయం కట్టండి అని చెప్పడంతో ఇక్కడ దేవాలయం కట్టడానికి పూనుకున్నారు. అక్కడ అనేక మంది భక్తుల సహకారంతో అశేష జనవాహిని ప్రవాహంగా ఇక్కడ స్వామివారు అతి తక్కువ కాలంలోనే 12 సంవత్సరాల కాలంలో ఎంతో పురోభివృద్ధిగా, ఉత్తరోత్తరాభివృద్ధిగా అన్నట్టుగా స్వామివారు ఇక్కడ భక్తుల హృదయాల్లో వెలిసి ఉన్నారు. ఇక స్వామివారి ప్రతిష్ఠ 12 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరాయని స్వామివారి పాదాలు ఎత్తుకుని తిరిగి మా కోరికలు నెరవేరాయి ఇలాంటూ వచ్చి కళ్యాణాలు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సోమవారం నాడు 7 శనివారాల వాళ్ళకి అందరూ కూడా సహస్రనామ కార్యక్రమాలను చేయడం జరుగుతోంది. ప్రతి కూడా సంవత్సరం ఏకాదశి నాడు కళ్యాణం, అలాగే శ్రీ స్వామివారికి పూర్ణాభిషేకము కూడా శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి పూర్ణాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏకాదశి, శుద్ధ ఏకాదశి నాడు కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, అలాగే స్వామివారి భోగ శ్రీనివాసమూర్తి ఉన్నారు, ఆయనకి నిత్యం గోక్షీరంతోనూ అభిషేకము, రాత్రి శయనోత్సవం కూడా జరుగుతుంది. ఇక్కడ శ్రీ స్వామివారికి ఇక్కడ ప్రతి శనివారం కూడా అశేష భక్త జనుల నడుమ అన్నసమారాధన విశేషంగా జరుగుతోంది. ఇక్కడ స్వామివారికి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొని తరిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. విన్నారు కదండి గుడి విశిష్టత గురించి పంతులు గారు చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బలభద్రపురంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకుంటారని కోరుతున్నాం. ఇక్కడ మార్నింగ్ 11 గంటలకల్లా భోజనాలు స్టార్ట్ అయిపోతాయండి. భోజనానికి ఇలా టికెట్స్ ఇస్తారు. అవి మనకు టెంపుల్ నుండి బయటకు వచ్చే దారిలో ఇస్తారు. అన్నదానంలో పూరి, ప్రసాదం, పులిహార, కూర, సాంబార్ అన్నం ఇచ్చారు. ఇక్కడ వాటర్ కూడా స్టీల్ గ్లాసుల్లోనే ఇస్తున్నారు. ప్లాస్టిక్ అసలు యూజ్ చేయట్లేదు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారండి. అసలు అన్నాన్ని పాడేయనివ్వట్లేదు ఎవరిని కూడా. అమ్మ ఒక్క మెతుకు కూడా పాడేద్దమ్మా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అమ్మ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక్క మెతుకు కూడా వృధా చేయరాదు. అమ్మ
అలా పెట్టి తినమ్మా. ఒక్క మెతుకు కూడా పడేయద్దు. రండమ్మా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పాపం తమ్ముడు అన్నం పాడేద్దాం అనుకున్నాడు కానీ పాడేనే లేదు ఆయనలో. నా పేరు వీరరాఘవరెడ్డి. ఈ ఊరేండి. ఈ ఊర్లో అంతా సేవ చేసేవాళ్ళు అండి. ఇక్కడ ట్రస్ట్ లో కూడా జీతాలు ఎవరు ఉంటారండి. సేవ బాగా కంటిన్యూ సేవ చేసేవాళ్ళు ఉన్నారండి. మేమైతే ప్రతి శనివారం వచ్చి ఉంటామండి ఇక్కడ మధ్యాహ్నం దాకా. ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నారండి కొంతమంది, ఈసుబాబు గారని, మన సోడి గారని చెప్పి, సుధా గారు, అలాగే సుబ్బారెడ్డి గారని, అంకారెడ్డి గారని, అలాగే పడాసీన్ అని ఉన్నారు. వీళ్ళంతా కూడా కంటిన్యూ ఇక్కడ ఉండి సేవ చేస్తుంటారు. జీతం కట్ట ఏం తీసుకొని సేవ చేస్తుంటారు. ఇక్కడ జీతగాలు కూడా అతి తక్కువ మంది అండి. జీతం తీసుకున్న వాళ్ళు కూడా బ్యామలు ఇద్దరు జీతం అండి, గోవులు గడ్డి కొట్టి ఒక మనిషి జీతం అండి, వాచ్మెన్ కి ఒక జీతం అండి, ఇద్దరు పని చేసే వాళ్ళకి అండి. ఇంకా కనం జీతాలే లేవండి. అసలు కనం అంతా సేవే చేస్తారు స్వామికి. ప్రజల సహకారంతో ఇంత పెద్ద గుడి అయిందండి. ఇంకా అలా పెంచుకుంటూ వెళ్తారండి. ఇంకా ఫ్యూచర్ లో ఈ గుడి మీద ఒక హాస్పిటల్ కడదామని కోరుకుందండి. గుడి మీద అంటే ఫ్రీగా సేవ చేయాలి జనాకన్నా కోరుకుందండి. మంచిగా హాస్పిటల్ పెద్దది కట్టాలని ఊరేళ్ళందరూ అనుకున్నారండి ఇలా. ఈ కమిటీ అనుకున్నారండి. అంటే లేదా రకంగా జనానికి సేవ చేయాలి, తక్కువ రేటుతో వైద్యం ఇవ్వాలా, తక్కువ రేటు ఫ్రీగా వైద్యం ఇవ్వాలంటే. ఇదంతా కూడా డొనేషన్ మీద దాదాపుగా ఇప్పుడు ఈ రోజే పెడతారండి. రోజు పెడతారు. ప్రతి శనివారం మినిమం 2,000 మంది దాకా ఉంటుంది. 2,000 మంది ప్రతి శనివారం. అలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. డైలీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టిఫిన్. బ్రహ్మోత్సవాలు 10 days కూడా. అమ్మ అంత అన్నం పాడేకూడదు. ఒక్క మెతుకు కూడా పాడేది. బెండకాయ అంత అన్నం అమ్మ ప్లీజ్. ఒక్క మెతుకు కూడా ఉండకూడదు ప్లీజ్. అలాగే ప్రతి శుక్రవారం మహాభారతం చెప్తారండి ఇక్కడ. భారతం ప్రతి శుక్రవారం సాయంకాలం 6 నుంచి 8 గంటలాగా చెప్తారు. అప్పుడు జనం అందరికి కూడా సాయంకాలం అల్పాహారం ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళొచ్చు ఎంతమంది వచ్చినా. ప్రతి శుక్రవారం. అలాగే వరహాసం గుడి అండి, ఎదర హనుమంతు గుడి అండి. ఇప్పుడు అష్టాదశ పీఠాలు కడుతున్నారు మాట. అలాగే 12 శివలింగం మనం స్వయంగా చేసుకోవచ్చు అనమాట. విన్నారు కదండి ఈ గుడి విశిష్టత. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఒకసారి కంపల్సరీగా రండి, వచ్చి చూడండి ఎంత బాగుందో. స్వామివారి కూడా 9.2 అడుగులు ఎత్తు ఉంటారో, చాలా పెద్ద విగ్రహం. ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. అని కదండి ఇందాక వెనకాల లక్ష్మీదేవి అమ్మవారు అని ఈ ఊరి గ్రామదేవత, ఆ అమ్మవారి గుడి అండి ఇది. చూడండి శ్రీవారి ఆలయం వెనకాల నుంచి ఎలా ఉందో. ఈ గుడి వెనకాలే ఈ గుడి ఉంటుందండి. చూడండి అమ్మవారు ఎలా ఉన్నారో. ఈ గుడి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈవిడేనండి లక్ష్మీదేవి అమ్మవారు, బలభద్రపురం గ్రామ దేవత ఈవిడ. అందరికీ చిన్న క్వశ్చన్, వరాహస్వామి వారి గుడి ఎప్పుడు పుష్కరిణి పక్కనే ఉంటుంది, ఎందుకో కమెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.